హాయ్ ఎవ్రీవన్. ఈరోజు నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఎలా చేయాలో చూద్దాము. ముందుగా దీనికోసం కొరమేను తీసుకున్నాము. దాన్ని నీట్గా కడిగిన తర్వాత ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక స్పూను ధనియాల పౌడర్, చిటికెడు పసుపు, ఒక స్పూను ఉప్పు, ఒక స్పూను కారము, ఒక స్పూను ఫిష్ మసాలా పౌడర్, ఒక స్పూను నూనె వేసుకొని అన్ని ముక్కలకి మసాలా అంటేలాగా కలుపుకోవాలి. ఆ తర్వాత ప్యాన్ పెట్టుకుని 2 స్పూన్లు నూనె వేసుకొని 5 పచ్చిమిరపకాయలు నిలువుగా కోసుకొని దాంట్లో వేయించుకోవాలి. 3 ఉల్లిపాయలు, ఒక టమాటాని మిక్సీలో వేసుకొని ఆ గుజ్జు తెచ్చి ఈ బాండీలో వేయాలి. ఇప్పుడు నూనె పైకి తేలేవాటికి దీన్ని బాగా వేయించాలి. వేయించిన తర్వాత మనం ముందుగా కోసి పెట్టుకున్న మామిడికాయ ముక్కల్ని దీంట్లో యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ముందుగా నానబెట్టిన చింతపండుని బాగా పిసికి ఆ గుజ్జుని బాండీలో వేసుకుని ఆ తర్వాత సరిపడినంత నీళ్లు పోయాలి. బాగా మరిగించుకోవాలి. వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని దీంట్లో యాడ్ చేసుకోవాలి. చేప ముక్కల్ని వేసిన తర్వాత ఇలా ఒకసారి గరిటెతో కలుపుకొని టేస్ట్ చూసుకొని దానికి సరిపడినట్టుగా ఉప్పు, కారం, ఫిష్ పౌడర్ వేసుకొని ముక్క ఆల్రెడీ ఉడికింది కాబట్టి గరిటెతో కాకుండా పైన వీడియోలో చూపించిన విధంగా అలా కలపాలి. ఉప్పు కారం చూసుకొని అన్ని బాగున్నాయి అన్న తర్వాత పైన కొత్తిమీర వేసుకోవాలి. నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు రెడీ. చూస్తానే చాలా కలర్ఫుల్ గా చాలా బాగుందండి. నేనైతే నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు తినలేదు, అది ఎలాగుందని కంపేర్ చేసి చెప్పడానికి. బట్ మేము చేసుకున్నది అయితే చాలా బాగా వచ్చింది మాకు.